ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎస్పీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రామాయంపేటలో పోలీస్ శాఖ నిర్వహించిన ఎరవ్ ఎలవ్ కార్యక్రమంలో భాగంగా వారు స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం వంటి కారణాల వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని వారు సూచించారు. బాను వీళ్ళంతా కలిసి ఒక అవేర్నెస్ వీడియో అనేది ఇది తయారు చేయడం జరిగింది. జస్ట్ లెట్ us appreciate. సర్ పండ్లకని, స్కూళ్ళకని, కాలేజీలకని బయటికి పోతున్నారు కానీ యాక్సిడెంట్ల వల్ల మళ్ళా తిరిగి ఇంటికి వస్తలేరు. కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, ప్రాణం కన్నా విలువైనది ఇంకేం మనకు కూడా లేదు. ఏదున్నా ప్రాణం ఇచ్చే విలువ దేనికి కూడా ఇచ్చే అవసరం లేదు. ఇంతకుముందు మరి వెంకటేష్ గారు చెప్పింది ఒక వీడియోలో ఏమని, మరి వాళ్ళ కూతురు బర్త్డే ఉందని చెప్పి అన్ని ట్రాఫిక్ సిగ్నల్ కూడా జంప్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి పోయే ఒక ప్రయత్నం ఆయన చేసిండు. చేస్తే ఏమైంది, ఆయన ప్రాణం కోల్పోయింది. ఇలా వాళ్ళ పాప, వాళ్ళ పిల్లలు అందరూ కూడా అనాథలు కావడం జరిగింది. కాబట్టి ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మనం క్షేమంగా ఇంటికి పోవడం ముఖ్యం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీ అందరు కూడా ఇప్పుడు యువకులు కానివ్వండి, మా మహిళా సోదరుమణులు కానివ్వండి, మీరు అందరు కూడా మరి రూల్స్ పాటిస్తూ దాంతో పాటు అందరు కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే మన భారతదేశానికి భవిష్యత్తు యువకులే కదా, మన రాబోయే తరాలు మన యువకులే భారతదేశానికి భవిష్యత్తు. కాబట్టి మీరు అది పాటిస్తూ దాంతో పాటు మరి అందరు కూడా అవగాహన కల్పించే విధంగా పనిచేయాలని చెప్పి మా యువకులకు, మా మహిళా సోదరుమణులకు అందరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు. మరి ఇదే కాదు, ఇంతకు ముందు మా ఎస్పీ గారితో, డిఎస్పీ గారితో మాట్లాడుకుంటే వారు చెప్తా ఉన్నారు, భారతదేశం వ్యాప్తంగా మరి దాదాపు సంవత్సరానికి 4,80,000 యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అత్యంత అవసరమైంది, ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు చెప్పినారు, ప్రతి సంవత్సరము 4,90,000 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. 1,80,000 మంది చనిపోతున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక నిమిషం మనం ఇప్పటి నుంచి మనం మాట్లాడినప్పుడు, నేను మాట్లాడడం స్టార్ట్ చేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది స్టార్ట్ చేసి, అంటే ఈ 1 నిమిషంలో ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఈ 3 నిమిషాల్లో ఎక్కడో ఒక దగ్గర ఒక మరణం సంభవించింది. మీకు ఇంకొక విషయం చెప్తాను, మనకు ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం సిద్ధించిన తర్వాత పాకిస్తాన్ తోటి ఒక 3 యుద్ధాలు జరిగినాయి, చైనా తోటి యుద్ధం జరిగింది. ఇన్ని యుద్ధాల్లో కూడా సివిలియన్స్ ఈ యాక్సిడెంట్ల ప్రతి సంవత్సరం యాక్సిడెంట్లలో చనిపోతున్నంత మంది కూడా అప్పుడు ఆ యుద్ధాల్లో కూడా చనిపోలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఎన్ని కుటుంబాలు చిత్రం అయిపోతున్నాయి, ఎన్ని ఫ్యామిలీలు రోడ్డు మీద పడిపోతున్నాయి, ఎంతమంది పిల్లలు ఆనతలై దిక్కు లేకుండా వీళ్ళున్నారు. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మీకు చెప్పేది ఏంటంటే, నేను కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన నా ఫ్యామిలీ, నేను కూడా ఒక బాధితుడిని. నేను ఒక 8th క్లాస్ లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. నేను ఇంట్లో పెద్దోడిని. ఆ యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల మేము మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా ఒక స్థాయిలో మేము వెళ్ళిపోతున్న ఫ్యామిలీ అంతా కూడా ఒకసారి అక్కడికి స్థాయికి రావాల్సి వచ్చింది. అక్కడ నుంచి మేమంతా కూడా పికప్ అవుతూ వచ్చినాం. ఎందుకు చెప్తున్నా అంటే నాలాంటి ఫ్యామిలీ ఎన్నో ఉన్నాయి. ఈ విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న సూచనలు ఒకటి సింపుల్, ఓవర్ స్పీడ్ ఏవైతే ఉన్నాయో, ట్రాఫిక్ వయలేషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ట్రాఫిక్ వయలేషన్స్ ని ఎట్ ఎనీ కాస్ట్ మనము వయలేట్ మనం చెయ్యము. ట్రాఫిక్ నిబంధనలు, ఈ మరణాల సంఖ్య వేరే విధంగా ఎట్లా ఉన్నా కానీ ఓన్లీ యాక్సిడెంట్ మాత్రమే ఎక్కువైతే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, యువకులు మాత్రమే తలకే వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు. హెల్మెట్ మనం లక్ష పెట్టి బండి కొంటున్నాం కానీ
ఒక 1000 రూపాయలు పెట్టి 2000 పెట్టి మంచి హెల్మెట్ కొనుక్కుంటలేము. కొనుక్కున్నా కానీ దాన్ని ఎక్కువ మీద పెట్టుకుంటలేము. అది 10 కిలో బరువు ఉంటుందా, 50 కిలో బరువు ఉంటుందా? లేదు. మనకు దుమ్ముకు, ధూళికి, గాలికి, పురుగులకు, ఎండకు, మనకు ఎంతో సేఫ్ చేస్తుంది. మన యొక్క ప్రాణానికి ప్రమాదంలో మన ప్రాణం కాపాడుతుంది. HELMET హెల్మెట్. హెచ్ అంటే హెడ్, ఈ అంటే ఐ, ఎల్ అంటే లిప్స్, ఎం అంటే మౌత్, ఇంకో ఈ అంటే ఇయర్, టీ అంటే టీత్. ఇవన్నిటిని భద్రంగా కాపాడే విలువైన వస్తువు హెల్మెట్. దయచేసి మీ అందరికీ, మా పోలీసు అందరికీ నమస్కారం.